ఆదిలాబాద్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్ని నిండా ముంచాడు ఓ కేటుగాడు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో పలు బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 400కు పైగా బాధితుల నుంచి దాదాపు కోటికి పైగా డబ్బు తీసుకున్నాడు. మరికొందరికి అతడి సంస్థలోని ఉద్యోగం పేరుతో చేర్చుకున్నాడు. అయితే జీతాలు ఎంతకు ఇవ్వకపోవడం, వస్తాయన్న ఉద్యోగాలు రాకపోవడం బాధితులు కార్యాలయాన్ని వెళ్లగా తాళం వేసి పత్తా లేకుండా పోయాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్కు ఫిర్యాదు చేశారు. కస్టమర్ దగ్గర నుంచి ఏం చేయలేదు సార్ డబ్బులు. జాబ్ ప్లేస్మెంట్ అంటే మేము పబ్లిసిటీ చేస్తున్నాం, దగ్గర 1 మంత్ స్టేటస్ పెడుతున్నాం. కస్టమర్స్ మాకు అడుగుతున్నారు మీరు లోన్స్ ఏమాయని. మేము చెప్పడానికి ఈ రెస్పాండ్ అయితే సార్కి మేము చెప్పేస్తే అంటున్నారు కదా, ఇంకా 3-4 డేస్లో మన దగ్గర సిస్టమ్స్ వచ్చేస్తాయి. సిస్టమ్స్ వచ్చినాక మీరు కస్టమర్ని తీసుకొచ్చి వాళ్ళకు ఈజీగా మీరు లోన్ ఇప్పగలుగుతారు అన్నట్టు మాకు మోసం చేసారు సార్. అట్లా మీ దగ్గర నిన్నటి నుంచి బంద్ ఉన్నా సార్. నిన్న 4:30 నుంచి 4:30 అట్లా షీటర్ వేసారు. అప్పటి నుంచి బంద్ ఉన్నాయి. మాకు నిన్న తెలిసిపోయింది సార్ పైసలు తీసుకొని పారిపోయిండని సార్. 50 మెంబర్స్ దగ్గర నుంచి పైసలు తీసుకున్నారు. 20,000 40,000 కొందరి దగ్గర 40,000 అంటే మంచి పోస్ట్ ఇస్తా అనేసి కొందరికి డైరెక్టర్ అన్న, కొందరికి ఫీల్డ్ మేనేజర్ అన్న అట్లా అనేసి 50,000 తీసుకున్నారు. కొందరి దగ్గర 1,00,000 తీసుకున్నారు. ఇదేనా